సిరిసిల్లలోని 31వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ తుళ్ల ఉమ. ఈ సందర్భంగా 31వ వార్డు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి పాసికంటి రమ్య మరియు లవన్ మాట్లాడుతూ 31వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గూడూరు ప్రవీణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడాల్సిందిగా కోరుతాం. 31వ వార్డు సత్యనారాయణ గారి కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇజ్జగిరి గారికి, బాబు గారికి, శాంతక్కకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నేను 31వ వార్డు అని సంబోధించడం లేదు, 18వ వార్డు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా మనం మాకు అక్కడి నుంచి వచ్చిన పంచులు మీలో ఒకడు లవన్ ఈనాడు క్యాండిడేట్ అయిండు. ఆగన్న చెప్పినట్టు మీరు కోరుకున్న వ్యక్తినే కేటీ రామారావు గారు ఆమోదించి అట్లాగే ఇలా ఈ వార్డు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన మనందరి ఎంఎన్ నాయకురాలు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ అక్క తుల ఉమ్మక్క, అన్న గూడూరి ప్రవీణ్ అన్న, అట్లాగే ఈ వార్డు ఇన్ఛార్జిగా ఉండి నడిపిస్తూ ఉన్న తమ్ముడు తిమ్మాపూర్ సర్పంచ్ సుభాష్, అట్లాగే పార్టీ ఆరంభం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మా మూల స్తంభాలైన మా అన్న ఇజ్జగిరి అన్న, మా అక్క శాంతక్క, అట్లాగే వార్డు అధ్యక్షులు మా బాబన్న, మా కొక్కుల అంజన్న, మా ప్రచార కార్యదర్శి, జిల్లాకే కాదు 2-3 జిల్లాలు తిరుగుతావు అంజన్న, సిరిసిల్ల జిల్లా అంతా తిరుగుతాడు మా అంజన్న. అట్లాగే ఇక్కడ లేకపోయినా కానీ మా తమ్ముడు తుమ్మరాజు, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వార్డు కౌన్సిలర్గా అక్క రమ్యక్క సత్యనారాయణ గారిని గెలిపించడానికి కార్యోన్ముఖులైన మా అక్క చెల్లెళ్ళందరికీ, మా అన్నదమ్ములందరికీ, ముఖ్యంగా ఎన్నికలు ఆరంభం నుంచి కూడా మా యువత అందరూ కూడా, మా తమ్ముళ్ళందరూ కూడా గుండె లబ్డబ్ అంటది కావచ్చు కానీ మా తమ్ముళ్ళందరికీ లవన్ లవన్ అని అన్నది. ఏది ఎన్నికలు వచ్చిన నుంచి అందరి లవన్ స్నేహితులందరికీ గుండె లబ్డబ్ కాదు, లవన్ 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 అన్నట్టు అన్నది. కాబట్టి మీ అందరి గుండె ఆలోచన కేటీ రామారావు గారు విని మీ అభీష్టాన్ని మన్నించి మీ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ అందరి అంటే ఇష్టం మేరకు, కోరిక మేరకు మరి లవన్ అంటే అమ్మ రమ్య సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది, అభ్యర్థిగా మీ ముందు నిలపడం జరిగింది. మరి మీరందరూ బాధ్యతగా ప్రతి ఇల్లు తిరిగి, ప్రతి అక్క చెల్లిని ఓటడిగి, ప్రతి అన్నదమ్ముడిని ఓటడిగి, ప్రతి యువకుడిని కూడా బాధ్యత తీసుకొని ఓటేయించి మరి కేటీఆర్ గారు ఏదైతే బాధ్యతతో మీ అందరి అభిష్టాన్ని మన్నించిండో, ఇంతకుముందు తమ్ముడు సుభాష్ చెప్పినట్టుగా మరి వార్డు కౌన్సిలర్గా గెలిపించుకొని మీ వార్డులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మీ వార్డులోని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తప్పకుండా రమ్యక్క ద్వారా, మా సత్యనారాయణ గారి ద్వారా, అట్లాగే లవన్ ద్వారా చేసుకోవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి సిరిసిల్ల మొత్తంలోనే మరి భారీ మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ కూడా కార్యకర్తలు, నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టుకొని బాధ్యతగా పనిచేసి గెలిపించారని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇలా సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ 14 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో కేటీ రామారావు గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా మరి పట్టణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిండ్రు, అట్లాగే నేతన్నల గురించి ఏ రకంగా శ్రద్ధ తీసుకున్నారు, అట్లాగే సంక్షేమాన్ని ఏ రకంగా చేసినారో మనందరికీ తెలుసు. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలా సంక్షోభం వైపు ఇలా రాష్ట్రం పరుగులు తీస్తూ ఉంది. ఇలా సంక్షేమాన్ని పట్టించుకోక, అభివృద్ధిని పట్టించుకోక కాంగ్రెస్ పాలకులు గాలికి వదిలేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వివరించి మనం పాంప్లెంట్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ ముద్రించింది. కాబట్టి అవన్నీ కూడా ఇంటింటికి వివరించి ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీకే పడేటట్టు మీరందరూ కూడా ప్రతి కార్యకర్త, ప్రతి అక్క చెల్లి అన్నదమ్ము పాటుపడాల్సిందిగా కోరుతూ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆలస్యమైన కానీ ఇంతవరకు వేచి ఉన్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణ 31వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ సందర్భంగా గత 3-4 సంవత్సరాల నుండి ముందుండి నడిపిస్తున్న మా వార్డు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు.
రేపు జరగనున్న 11వ తేదీ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ కల్పించాలని కోరుకుంటున్నాను. డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. మనం అధికారంలోకి రాగానే ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉందో అది వెంటనే తీర్చగలుగుతాము. నీటి సమస్య కూడా ఉంది కొన్ని ప్లేసెస్లలో. అది నీటి సమస్య రాకుండా మాకు సంబంధించిన వరకు అది క్లియర్ చేస్తాము. సీసీ కెమెరాకు సంబంధించిన వ్యవస్థ ఒకటి కొంచెం పెండింగ్లో ఉంది. అది క్లియర్ చేసి ఆ వ్యవస్థను క్లియర్ చేస్తాము. పెన్షన్కు సంబంధించిన చాలా సమస్యలు మా దగ్గరికి వచ్చాయి. అవి కూడా ముందుండి క్లియర్ చేపిస్తాము. వితంతు పెన్షన్లు ప్లస్ కళ్యాణ లక్ష్మి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేపిస్తాము మా తరఫు నుండి. మన వార్డులో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రజలందరికీ అందేటట్టుగా ముందుండి నడిపిస్తాము. 31వ వార్డుకు నిలబడ్డ నేను పాస్కంటి రమ్య. అందరికీ నమస్కారము. అందరూ ఓట్లు వేసి నన్ను గెలిపించండి. కారు గుర్తుకే మన ఓటు.